రెండవదిగా ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యాన్ని యాక్టివేట్ చేయడములో, అంటే దేవుని వాగ్దానమును, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ని, అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఏమని? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుదరు అంటాడు. అంటే నువ్వు నమ్మితే చాలు దేవుని రక్షణ పొందుకుంటావు. అంటే ఏం కలుగుతుంది నీకు? దేవుని వాక్యాన్ని నమ్మితే, ఇప్పుడు ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అంటాడు దేవుడు. అంటే నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను అంటాడు. అంటే ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో నీకు ఒక పవర్ అనేది వస్తున్నది. నువ్వు నమ్మితే నీకు పవర్ వస్తున్నది. అందుకే ఏమంటాడు, ఒక 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఒక మాట అనుకుంటుంది, యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, అతని వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, ఏమవుతుంది? నాకు హీలింగ్ జరుగుతుంది, దేవుడు నన్ను స్వస్థత కలిగింప చేస్తున్నాడు, నాకు ఆ కార్యము స్వస్థత కలుగుతుంది అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ మాట పట్టుకున్నదో, ఆ విశ్వాసాన్ని నమ్మినదో, అంటే ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నప్పుడు, లేదా ఆయన వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు, అంటే దేవుని మాటని మనము, దేవుని వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఏం కలుగుతుంది అంటే మనకు శక్తిని అనుగ్రహించబడుతుంది. నా వాక్యము నీలోకి వెళ్ళి, నా వాక్యమే శక్తివంతమైనది అంటాడు. ఆయన మాటనే శక్తివంతముగా పనిచేస్తుంది అంటాడు. అంటే దేవుని మాట నీకు శక్తిని అనుగ్రహించడానికి సిద్ధమైనది. ఈ వాక్యాన్నే నువ్వు ఏం చేస్తున్నావు? పట్టించుకోకుండా, ఆయన మాటనే నువ్వు చూడకుండా నువ్వు ఉంటే ఎలా? ఆయన మాటనే పట్టించుకోకుండా, ఆయన వాక్యాన్ని నువ్వు చేయకుండా ఉంటే, సో దేవుని మాట ఏం కలిగిస్తున్నది అంటే మనకు శక్తిని అంటే ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంట.